ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమే విజయము, నిజమైన తగ్గింపు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము ధనవంతులు కావాలననియు మీ నిమిత్తము దరిద్రుడాయను. 2 కొరింథీ 8:9. ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని యేసు తను తాను రిక్తునిగా చేసుకొని దరిద్రుడాయను. ఈ రోజుల్లో లోకము గొప్ప సాంఘిక సమానత్వం అను దాని గుండా పోవచ్చున్నది. ప్రారంభపు మిషనరీలు ఈ దేశంలో సేవ చేసినప్పుడు కేవలము అభివృద్ధి కొరకే ఆలోచించారని నేను అనుకోవడం లేదు. ఆర్థిక అభివృద్ధికి అంతం లేదు, కానీ ఆయన దైవత్వం వల్ల మనము ఆశీర్వదింపబడ్డాము అని బైబిల్ చెప్పుచున్నది. ఆయన దైవత్వాన్ని మనము కలిగి ఉంటే దైవత్వంలో ఒక భాగము మనము రిక్తులుగా చేసుకొనుటకు నేర్పించును. నన్నెవరైనా ఒక గేదెను శుభ్రపరచమని అడిగితే నాకు అది చేత కాదు. అయితే యేసు పనిలో భాగంగా ఎవరికైనా ఆ పనిలో సహాయం చేయవాలని వస్తే దాన్ని నేను చేయుటకు సిద్ధమే. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ప్రతి క్రమశిక్షణకు లోబడి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. తగ్గింపుతో కూడిన క్రమశిక్షణ చాలా కష్టము. సాధు సుందర్ సింగ్ గారు తనను తాను పేదవాడిగా చేసుకున్నాడు, కానీ అనేకులను అతడు ధనవంతులుగా మార్చాడు. ఆయన అనేక మందిని ప్రభావితం చేశాడు. వారిలో మా తండ్రి గారు ఒకరు. మా తండ్రి గారు ధన సంపద వెంట పరిగెత్తలేదు. ధనము ఆయన్ను చాలా హీనమైనది. ఈ రోజుల్లో రాత్రింబవళ్ళు డబ్బును గురించి మాట్లాడుతున్నారు. డబ్బు గల వారే సంతోషంగా ఉంటారని వారి ఉద్దేశం. అన్నీ ఉన్నవాడు సంతోషముగా ఉండలేడు. ఇతరుల అవసరతలను అతనికి అర్థం కావు. అతడు యేసు ఆత్మకు వ్యతిరేకమైన ఆత్మను కలిగి ఉన్నాడు. ఇంకనూ గొప్పవాడు కావాలని అది ఆశ. అది క్రీస్తును పోలిన ఆశ కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు నన్ను నేను ఖాళీ చేసుకోవాలి, నేను ఇంకా తగ్గించబడాలి, ఆయన హెచ్చింపబడాలి అని అనుకుంటారు. అందరి ముందు మంచిగా కనిపించాలి అని అనుకోవడం మోసకరమైన శోధన. ఇంకా కావాలి అనే శారీరక లోకాశ మనలో ఎంతోమంది జయించగలుగుతున్నారో నాకు తెలియదు. ఆ సిలువ దగ్గర మీలో ఎంతమంది జయించగలుగుతున్నారో నాకు తెలియదు. ఆ సిలువ దగ్గర మీలో ఎంతమంది ఆ శారీరక లోకాశను చంపుతున్నారు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడను. యేసు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను హెచ్చుగా ఎంచుకొనలేదు కనుక దేవుడు ఆయన్ను అంతగా హెచ్చించాడు. అది దేవుని మార్గము, అదే మన మార్గముగా ఉండుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మేమేం తగ్గించుకొని నీ పాదాల చెంత చేరి ఉన్నాం తండ్రి. ప్రభా స్తోత్రార్హుడా. అవును తండ్రి, ఈ లోకానికి ప్రభా మా కోసం, మా పాపాల కోసం, మా దోషాల కోసం ప్రభా ఈ లోకానికి వచ్చిన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరో చేయలేని ధన్యతను మాకు దయచేసావు తండ్రి. ప్రభా ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది కనులు అయ్యా పెద్దవారు, ఆత్మీయులు, పరిశుద్ధులు గతించిపోయి ఉన్నారు. కానీ ప్రభా మేమే పాటి వారం ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నందుకు కోట్లాది కొద్ది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది నువ్వు అంతటిని మీకు ఆధీనంలో ఉంచుకోమని, మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాల్లో మీరే తోడు నీడగా ఉండమని ప్రభా. అయా ఈ రోజంతట్లో ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నేను గణపరిచే బిడ్డల్లాగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.